నిన్న సిడ్నీలో ఒక ఘోరమైన సంఘటన. సలాఫీ ఐడియాలజీ అంట. ఆ సలాఫీ ఐడియాలజీని పెట్టుకొని ప్రజలని సావు బతుకులలో నూకేసిండ్రు. సుమారు ఇందులో ఎవడైతే ప్రధాన నిందితుడు ఉన్నాడో నవీద్ అక్రమ్, వాడు సలాఫీ ఐడియాలజీకి బాగా నేర్చుకున్నాడట, టీచింగ్స్ మీద ఇన్స్పైర్ అయినాడట. ఈ సలాఫీ టీచింగ్స్ ఏందని అంటే హనుక్కా సెలబ్రేషన్ ఏదైతుందో ఈ టైంలో జరగడం అనేది ఆస్ట్రేలియన్ పిఎం కూడా దీన్ని చాలా గట్టిగా ఖండించిండు. ఇది ఒక టార్గెటెడ్, అక్కడ ఉన్న ఐ విట్నెస్, ట్విట్టర్లలో సోషల్ మీడియాలలో ఇట్లా మనం అవన్నీ కంపేర్ చేసి చూస్తే అక్కడ ఉన్న ఐ విట్నెసెస్ అన్ఇమాజినబుల్ హారిఫిక్ సీన్స్ చూసిరు ఫ్రెండ్స్. కుటుంబాలు, మనుషులు, వృద్ధులు, చిన్న చిన్న పిల్లలు. పోలీస్ అసలు ఏం చేయలేకపోయింది కంప్లీట్ షూటింగ్లో. కమ్యూనిటీ, జ్యూస్ కమ్యూనిటీ అనేది కంప్లీట్గా షేక్ అయిపోయింది. అసలు నిజంగా చెప్పాలనంటే ఇంత చెండాలు లాయిలు మళ్ళా టెర్రరిజానికి మతం లేదు అని చెప్పి మాట్లాడతారు. దొరికినోడు ముస్లిమే. ఇప్పుడు ఒక అందులో జురందర్లో చూపించింది 10% ఆఫ్ వైలెన్సే. ఇంకా కిరాతకులీలు, అరే ఫ్యామిలీల ముంగట, పిల్లల ముంగట ప్యాంట్ తిప్పి పాల్గామ్లో చంపిరు. దీనికంటే మించి ఏముంటుంది? పండుకుంటున్న సైనికుల మీద మొన్న పహల్గామ్లో అయింది, ఇవాళ ఆస్ట్రేలియాలో అయింది. మన దగ్గర 22 మంది, ఈడ 11 మంది. వాళ్ళకి ఫఖర్, దీని మీద గర్వం ఉన్నది వాళ్ళకు. మళ్ళీ మన దగ్గర వచ్చి నిన్న సిడ్నీలో ఒక ఘోరమైన సంఘటన. ఒక ఇద్దరు సలాఫీ ఐడియాలజీ అంట. ఆ సలాఫీ ఐడియాలజీని పెట్టుకొని ప్రజలని సావు బతుకులలో నూకేసిండ్రు. సుమారు 10 మందో 11 మందో చచ్చిపోయినరు. 29 మంది చాలా గంభీరంగా గాయపడ్డారట. అందులో కొంతమంది సెక్యూరిటీ పర్సనల్స్ కూడా ఉన్నారట. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను డైరెక్ట్గా కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. ఇక దీని మీద మనం ఇక సాగదీసి మాట్లాడడం ఏం లేదు. ఈ ఘటన ఏదైతే జరిగింది కదా, డైరెక్ట్ దురంధర్ సినిమాకు నేను లింక్ చేస్తాను. ఇప్పుడు ఎవడైతే మాట్లాడిండు కదా, వాళ్ళని మాట్లాడమని. చంపేటప్పుడు ఏం నారాలు వచ్చినాయి రాబాయ్? ఇలా పెద్ద పెద్ద షేర్వాణీలు, కుర్మానీలు బాగా మాట్లాడతారు కదా. నేను ఏమంటున్నా, మళ్ళీ ఇవాళ ఏం వచ్చినాయి? నీకు జై శ్రీరామ్ అన్న స్లోగన్ తర్వాత ఏమైనాయి? ఇవాళ ఎవరు వచ్చినాయి? పట్టుడు పోయిన వాళ్ళు ఎవరు? వాళ్ళ పేర్లు ఏంది? వాళ్ళు ఏ మతంకి చెందిన వాళ్ళు? టెర్రరిజంకి మతం ఉండదు అన్నట్టు. మళ్ళీ దొరికినోడు ఎవడు? వాడి ఐడియాలజీ ఏంది? ఈ దురంధర్ సినిమా కూడా క్లియర్ కట్గా ఒక ఎక్స్ట్రీమిస్ట్, ఎక్స్క్లూజనరీ రిలీజియస్ అవుట్ఫిట్ ఏదైతే పీస్ని వైలేట్ చేసి వైలెన్స్ని క్రియేట్ చేస్తుంది చూడు, ఆ ఫండమెంటలిజం, దాని మీదనే డిజైన్ చేసి పెట్టారు కదా ఈ సినిమాను కూడా. ఇప్పుడు ఈ బోందీ షూటింగ్స్ అయితే ఉన్నాయి చూడు, ఆస్ట్రేలియాలో జరిగిన బోందీ షూటింగ్స్ ఎంత ఘాతకు జరిగినాయి ఫ్రెండ్స్. ఇజ్రాయిల్ వాళ్ళ ఒక పండుగను చేసుకుంటుంటే, ఫెస్టివల్ ఆఫ్ ఫేత్ అండ్ లైట్ అని అంటారు, అది చేస్తుంటుంటే వచ్చి షూటింగ్ చేసి పడేశారు. అంటే ఈ ఫండమెంటలైజ్డ్ వెపనిజం అని అనేది సొసైటీలను ఐకమత్యం చేయడమా లేకపోతే విరగొట్టడమా? మీరు నాకు చెప్పు ఫ్రెండ్స్. అది కూడా మళ్ళీ ఆస్ట్రేలియాలో ఎవరిని టార్గెట్ చేసారు? జ్యూస్ని టార్గెట్ చేసారు వాళ్ళ ఫెస్టివల్ చేసుకునేటప్పుడు. మళ్ళీ ఇది అటాక్ ఆన్ సెక్యులరిజమా, ప్లూరలిజమా? మళ్ళా ఎవడు పీస్ గురించి ఆలోచిస్తున్నాడు, ఎవడు వైలెన్స్ క్రియేట్ చేయడానికి చూస్తున్నాడు? దురంధర్లా గదే పెట్టారు కదా మొత్తం. ఈ మాస్ మర్డర్, అలా డివైన్ మిషనే మాస్ మర్డర్ కదా, అదే కదా సినిమాలో పెట్టింది. ఇలా ఈ ఫండమెంటల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే మాట్లాడుతున్నారు కదా, ఇది జరిగింది కూడా కదా. పిల్లలు దీని మీద జర మనం ఖచ్చితంగా డిస్కస్ చేయాలి ఫ్రెండ్స్. ఇంటెలిజెన్స్ కొలాప్స్ అయిందా, ఏమైందా? నేను మీకు మాటిస్తున్న దురంధర్ మీద అబ్సల్యూట్గా నేను సినిమా చూసినాక చేద్దామని అనుకున్నా. నిన్న మొన్న 2 సార్లు టికెట్లు బుక్ చేసుకున్నా, కాకపోతే పోలేకపోయినా. సో లెట్ us నాట్ డివియేట్ ది సబ్జెక్ట్ విత్ దురంధర్. దాని మీద చిత్రకు భారీ ఎత్తున ఒక కంటెంట్ తీసుకొని వస్తుంది ఫ్రెండ్స్, డోంట్ వరీ. నేను చూసినాక పెడతా ఖచ్చితంగా, మా టీం అంతా పోతున్నాం. అయితే ఇవాళ ఒక డార్క్ చాప్టర్ ఆస్ట్రేలియాలో బోందీ బీచ్ దగ్గర ఒక మసాకరే జరిగింది. మళ్ళా పహల్గామ్ తర్వాత ఇది ఒక వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఘాతక్ అని అంటారు. ఒక బ్రూటల్ టెర్రరిస్ట్ అటాక్లకు ఇలా ఆస్ట్రేలియన్స్ గురైనరు. ఈ టెర్రర్ అటాక్లా జూయిష్ కమ్యూనిటీని టార్గెట్ చేసిరు. సుమారు ఒక 11 మంది వరకు చచ్చిపోయినరు అని చెప్తున్నారు. కంప్లీట్గా మన ఫ్యాక్ట్స్ ఎగ్జామిన్ చేద్దాం. ఈ ఐడియాలజికల్ రూట్స్ ఏడ కనెక్ట్ అవుతున్నాయో చూద్దాం. ఈ టెర్రరిజంని మనం ఎట్లా కన్ఫ్రంట్ చేద్దామని చూద్దాం. ఈ యాంటీ సెంటిమిజం అని అంటారు కదా, ఈ ఫండమెంటలిజం ఏదైతే ఆస్ట్రేలియాలో పెరుగుతుందో, ఎందుకు పెరుగుతుందో కూడా దీని మీద మనం ఆలోచిద్దాం. ఇలా బోందీ అటాక్ ఏదైతే బీచ్ అటాక్ జరిగిందో దాన్ని మనం చూస్తే సండే ఈవినింగ్ మన హనుక్కా సెలబ్రేషన్ అని అంటారు. మన ఇజ్రాయలీ జ్యూస్ వాళ్ళు హనుక్కా సెలబ్రేషన్ అని అంటారు. ఇది బోందీ బీచ్ సిడ్నీ దగ్గర చేసుకుంటారు. ఇది ఒక ఫెస్టివల్ ఆఫ్ లైట్ అండ్ ఫేత్ అని చెప్పి మాట్లాడతారు. ఇది ఫస్ట్ డే ఆఫ్ హనుక్కా, ఫెస్టివల్ ఆఫ్ లైట్ అండ్ ఫేత్. సడన్గా ఒక ర్యాండమ్ వైలెన్స్ డెలిబరేట్గా టార్గెట్ చేసిండ్రు, జూయిష్ కమ్యూనిటీని టార్గెట్ చేసిండ్రు. ఫుటేజ్కి ఇట్లా మనం తీసుకొని చూస్తే ఒక గన్మెన్లు కూడా
గన్మెన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అబ్సల్యూట్గా ఒక స్ట్రాటజికల్ పొజిషన్ బ్రిడ్జ్ మీద నిలబడ్డారు. అంటే వాళ్ళు గన్ కొట్టేటప్పుడు వాళ్ళు మీదికేని కొడుతున్నారు, ప్రజలందరూ కింద ఉన్నారు. ఒక ఎలివేటెడ్ పెడెస్ట్రియన్ బ్రిడ్జ్ మీద నిలబడ్డారు. సివిలియన్స్ ఇంకా పోలీసులు కంప్లీట్గా కియాస్క్లా పట్టుడుగా, అసలుకి వాళ్ళకి ఏం లేదు, ఇక కంప్లీట్ కియాస్క్ కాడ ఒక గన్మ్యాన్ కంప్లీట్గా ఒక సివిలియన్ బ్రేవరీకి వాడిని బద్దలు వలగొట్టారు, తీసుకున్నారు. కంప్లీట్గా 10 నిమిషాల పాటు ఈ షూట్అవుట్ జరిగింది. రిలెంట్లెస్గా ఫైరింగ్ జరిగింది. పోలీస్ వాళ్ళు అక్కడ ఉన్నారు, అటాకర్స్ వాళ్ళ పొజిషన్స్లలో ఉన్నారు. అంటే వాళ్ళ ఇంటెంట్ ఇంకా ప్రిపరేషన్ ఎంత గట్టిగా ఉందో చూడు. ఇక్కడ ఉంటే మనకు స్ట్రాటజిక్ ఎడ్జ్ దొరుకుతుంది. పోలీసు వాళ్ళు కూడా మనం ఏం చేయలేరు, జబర్దస్త్ ఫైర్ చేయవచ్చు, మ్యాక్సిమం మెసేజ్ మనం బయటికి ఇవ్వచ్చు అని. ఇది జరిగిన తర్వాత గాజాల హమాస్ కూడా సెలబ్రేషన్లు జరుపుకున్నారట. మళ్ళీ ఇది మీ కరేజ్ అనాలన్నా లేకపోతే ఈ ఫండమెంటలిజం ఏమి శాంతి తెచ్చింది అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఈ కంప్లీట్ కియాస్కి ఎవడు రెస్పాన్సిబుల్ అని అడుగుతున్నా. కొంచెం మనం జర ఐడియాలజికల్ రూట్స్కి పోతే ఫ్రెండ్స్, ఇందులో ఎవడైతే ప్రధాన నిందితుడు ఉన్నాడో నవీద్ అక్రమ్, వాడు సలాఫీ ఐడియాలజీకి బాగా జర నేర్చుకున్నాడట, టీచింగ్స్ మీద ఇన్స్పైర్ అయినాడట. ఈ సలాఫీ టీచింగ్స్ ఏందనంటే ఎక్స్ట్రీమిస్ట్ సున్నీ టీచింగ్స్ అని చెప్తున్నారు. ఇది జ్యూస్కి ఇంకా షియా ముస్లిమ్స్కి కొంచెం అగెయిన్స్ట్ ఉంటుంది అని చెప్తున్నారు. అయితే ఈ రాడికల్ ఇస్లామిస్ట్ ఐడియాలజీ అనేది మళ్ళీ ఇరానియన్ ఆర్ షియా ఇన్ఫ్లుయెన్స్కి ఏం పెద్ద సంబంధం లేదు. ఇది కంప్లీట్గా జ్యూస్ని టార్గెట్ చేయడానికనే వీళ్ళు తీసుకున్నారు అని చెప్తున్నారు. మళ్ళీ ఈ ఫండమెంటలిజం అనేది ఒక హ్యూమానిటేరియన్ వాల్యూస్కి విరుద్ధమే కదా. మళ్ళీ ఇది చేసింది ఎవరో కాదు, మాస్ మైగ్రేషన్, ఇల్లీగల్ చొరబాటుదారుల లెక్కొచ్చి, రెఫ్యూజీల లెక్కొచ్చి, ఇంటెలిజెన్స్ని కళ్ళకు కంతలు కట్టి బ్లైండ్ స్పాట్లు చూసుకొని బ్లైండ్గా కాల్చిన దుర్ఘటన ఇది. ఇలా యాంటీ సెంటిమిజం ఇంకా ఈ కోర్ టెర్రర్ యాంగిల్ని మనం ఆలోచించి చూస్తే ఫ్రెండ్స్, జూయిష్ హనుక్కా సెలబ్రేషన్ ఏదైతుందో ఈ టైంలో జరగడం అనేది ఆస్ట్రేలియన్ పిఎం కూడా దీన్ని చాలా గట్టిగా ఖండించిండు. ఇది ఒక టార్గెటెడ్ యాంటీ సెంటిమిక్ టెర్రరిజం అని చెప్పి ఆయన చెప్పిండు. పలు దేశ నాయకులు, గ్లోబల్ లీడర్స్ కూడా దీన్ని కండెమ్ చేసిండ్రు. ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ ఆయననైతే క్లియర్ కట్గా ఇది అసలు నా నోటికి కూడా మాటలు వస్తలేవు అని చెప్పి ఆయన బాధపడుకుంటూ మాట్లాడిండు. ఇప్పుడు నేనేమంటా అంటే ఇప్పుడు నువ్వు కండెమ్ చేసినంత మాత్రాన అయిపోతుందా? ఈ ఫండమెంటలిజం ఆర్ యాంటీ సెంటిమిజం, ఈ గ్లోబల్ థ్రెటనింగ్ ఏదైతే ఉన్నదో చూడు సివిల్ సొసైటీకి, దీని మీద ప్రపంచం మొత్తం ఏకమై వీళ్ళ మీద గడ్డపార దించితేనే ఇది సాల్వ్ అవుతుంది. అక్కడ ఉన్న ఐ విట్నెస్, ట్విట్టర్లలో, సోషల్ మీడియాలలో ఇట్లా మనం అవన్నీ కంపేర్ చేసి చూస్తే అక్కడ ఉన్న ఐ విట్నెసెస్ అన్ఇమాజినబుల్ హారిఫిక్ సీన్స్ చూసిరు ఫ్రెండ్స్. కుటుంబాలు, మనుషులు, వృద్ధులు, చిన్న చిన్న పిల్లలు, పోలీస్ అసలు ఏం చేయలేకపోయింది కంప్లీట్ షూటింగ్లో. జ్యూస్ కమ్యూనిటీ అనేది కంప్లీట్గా షేక్ అయిపోయింది. అసలు నిజంగా చెప్పాలనంటే నేను అలా కుటుంబ సభ్యులకు ఆ పరమేశ్వరుడు ధైర్యం కలిగేయాలని చెప్పి కోరుకుంటున్నాను. నిన్న సోషల్ మీడియాలో రాత్రి అవి చూస్తుంటే నిజంగా ఇంత చెండాలు లాయిళ్ళు మళ్ళా టెర్రరిజానికి మతం లేదు అని చెప్పి మాట్లాడతారు. దొరికినోడు ముస్లిమే. ఇప్పుడు ఒక ఘటన నిన్న అది చూస్తుంటే ఒక ఆయన ఇంటర్వ్యూలో నిన్న మాట్లాడుతున్నాడు. ఆయన ఏమని అన్నాడు తెలుసా? ఒక్కోడి బేజ బయటపడ్డదట, నెత్తిలున్న బేజ బయటపడ్డదట, పుచ్చవలిగిపోయి. దీన్ని మించిన ఘాతక్ ఇంకేదన్నా ఉంటుందా ఫ్రెండ్స్? ఇంతకంటే ఘోరమైన నేరాలు ఇంకా మనం చూద్దామా అంట ఈ నా కొడుకులతోని. బేజా బయటపడ్డది అని అంటే మీరు అర్థం చేసుకోండి. జ్యూస్ కమ్యూనిటీ ఏ రకంగా టార్గెట్ అవుతుందని అంటే, ఈ జ్యూస్ కమ్యూనిటీ అనే కాదు, వాడికి ఎవడైనా కాఫీరే, వాడికి ఎవడైనా కాఫీరే. సపోజ్ అందరు కాఫీర్లు ఎవడు లేడనుకో, అందరం కన్వర్ట్ అయిపోయినాం అనుకో, వాడు షియా ముస్లింలను టార్గెట్ చేస్తాడు. ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీ, ఈ యాంటీ సెంటిమిజం, ఈ ఫండమెంటలిజం ఇలా ఆస్ట్రేలియాలో ఇది మనము బాగా చూస్తున్నాం. ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీలు ఏంది గిరీష్ అని అంటే, ఖచ్చితంగా ఒక ఇంప్రూవ్డ్ ఇంటెలిజెన్స్ రావాలా, సెక్యూరిటీ మెజర్స్ గట్టిగా ఉండాలనంటే. భారత్ దీంతో గట్టిగా ఇంకా నేర్చుకునేది చాలా ఉందనంట. ఈ చొరబాటుదారులు, ఓట్ చోరీ చాలా పెద్ద మాట్లాడారు నిన్న రామ్లీలా మైదాన్లో కూడా. రేవంత్ రెడ్డి అని టీమ్, రాహుల్ గాంధీ అని టీమ్, దాని మీద కూడా ఇలా చిట్టా ఖచ్చితంగా ఉంటుంది. దాని మీద మనం మాట్లాడతాం. ఈ ఓటర్లను తీసేస్తుంటే అగో చూసినామా, ఫస్ట్ మీ ఓటర్ కార్డు తీసేస్తారు, అగో చూసినామా మీ ఆధార్ కార్డు తీసేస్తారు, యాంటీ ముస్లిం సెంటిమెంట్ నడుపుతారు, యాంటీ మైనారిటీ సెంటిమెంట్ నడుపుతారు. బికాస్ వాళ్ళకు ఒక మైనారిటీ అపీస్మెంట్ కావాలి కాబట్టి. మళ్ళీ ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీలను మనం ఎదుర్కోవాలనంటే ఏడికైనా ఎదుర్కొందాం. రీజన్ ఏంది? ఫస్ట్ శరణార్థులు లెక్కొస్తారు, శరణు కోరుతారు, తర్వాత మననే ఓం శాంతి చేసేస్తారు. ఈ టార్గెటెడ్ హైలైట్ అనేది మళ్ళీ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనాల. మళ్ళీ నేను ఇలా వాళ్ళందరికీ అడుగుతున్నాను, మీ దృష్టిలో అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, యూరోప్ ఎక్సెప్ట్ భారత్ చాలా మంచి జబర్దస్త్ ఫెసిలిటీస్ ఇస్తారు కదా మీకు. మీరు అందరు పోతారు కదా ఆడపోయి అంటారు కదా, ఇండియా కెనాట్ డెవలప్, ఇండియాలో ఇట్లున్నది, ఇండియాలో అట్లు అని మాట్లాడతారు కదా. మళ్ళీ ఇది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయిందా? మళ్ళీ దీన్ని ఏమంటారు ఏంద్రా? దాన్ని ఒక్కడు కూడా మాట్లాడాడు ఎందుకు? నేను అడుగుతున్నా. మొన్న వాషింగ్టన్ DC ట్రంప్ సంఖ కిందనే కదా బుల్లెట్ ఫైర్ చేసిరు. ఇప్పుడు మళ్ళీ ఈ ఘటన
ఘటన ఏదైనా ఘటనరా చాలా ట్రై చేస్తారు ఇంటెలిజెన్స్ అఫీషియల్స్. పోలీసుల దగ్గర రక్షక బలగాల దగ్గర ఏమైనా ఇష్యూస్ ఉన్నా నాకు వాళ్ళ మీద సింపతి ఎందుకు ఉంటుంది తెలుసా? వాళ్ళు అట్లీస్ట్ బందోబస్తు నిలబడతారు. ఎస్పెషల్లీ ఈ ఐఏఎస్ ఎక్సెట్రా వీళ్ళతో కంపేర్ చేస్తే ఆ పోలీసు వాళ్ళు బందోబస్తుకి నిలబడి రాళ్లకు, వెదర్కి, బుల్లెట్లకు ఛాతీ నిలబడతారు. నాకు అందుకే వాళ్ళకి సానుభూతి ఉంటుంది. నువ్వు ఇంట్లో సురక్షితంగా వండుకుంటావు అని అంటే ఫస్ట్ లేయర్ పోలీసే. వాళ్ళతో కాకపోతే తర్వాత బలగాలు దిగుతాయి, అది వేరే విషయం. బట్ వాళ్ళు నిలబడతారు కాబట్టి వాళ్ళని ఫెయిల్యూర్ అంటారు. చూడు, మీరు ఉంటాయొచ్చు ప్రెషర్ వల్ల పోలీసు చక్కగా పనిచేయడు, ప్రెషర్ వల్ల. లేకపోతే ఆ లాఠీ గన్ను కూడా అవసరం లేదు, ఆ లాఠీ కాకి డ్రెస్ చాలు దూరంకేని ఉచ్చబడుతుంది ఒక్కొక్కడికి. వాళ్లకు కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారు కాబట్టి నిజంగా చెప్తున్నా, నేను మామూలుగా కాదు వాళ్ళని టార్చర్ పెట్టాడు. నాకు తెలుసు నేను చిట్టా అయిపోతే పెద్దగా అవుతుంది మళ్ళీ. ఇవాళ సెక్యూరిటీ అప్గ్రేడ్స్ ఏ రకంగా కావాలి? గ్లోబల్ లీడర్లు కేవలం కండెమ్ చేస్తున్నారు, ఇజ్రాయెల్ నుంచి యూరోప్ నుంచి ఏషియా. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒక ప్రొటెక్షన్ అనేది మనకు కావాలా ఈ ఇస్లామిక్ ఫండమెంటలిజం నుంచి, క్లియర్ కట్గా చెప్పాలన్నట్టు. ఇవాళ ఇస్లామిక్ ఫండమెంటల్ ఇంకా ఈ టెర్రరిజం అనేది కంప్లీట్గా ఒక ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీ రూపంలో పోతుంది. చూడు, మానవత్వానికి విరుద్ధంగా, హ్యూమన్ వాల్యూస్కి విరుద్ధంగా. మళ్ళీ ఈ రాడికల్ ఫామ్ని ఈ రాడికల్ ఫామ్ అనేది డైరెక్ట్ థ్రెట్టా కాదా మన ఫ్రీడమ్కి, మన స్పేస్కి, మన జీవితానికి? అంటే కాఫీర్ అనేటోడిగా బతకొద్దారా? మిమ్మల్ని అడుగుతున్నా, ఫండమెంటలిస్ట్లని అడుగుతున్నా. కాఫీర్ అనేటోడిగా బతకొద్దా? మళ్ళా ఇక్కడ శాంతి ఎడగనబడుతున్నదిరా మీకు? నాకు అర్థమైతలేదు. ఏ దేవుడు చెప్పిండ్రా సంపి నమ్మకం తెప్పియాలని? నాకు అర్థం కాదు. ఈ క్వశ్చన్స్ అడిగినాం అనుకో మనము, సెక్యులర్ వాదులకు బాగా మంటలేస్తుంది. ఇప్పుడు ఏం నినాదాలు వచ్చినాయడా? దురందర్లో పెద్ద మాటలు మాట్లాడారు కదా, మళ్ళీ ఇవాళ దీని మీద ఎందుకు మాట్లాడారు చాలామంది? అర్ఫా కనుమ్ శర్మాని వీళ్ళందరూ మాట్లాడాలి కదా. మళ్ళీ వైలెన్స్ ఫాస్టర్ చేసింది ఎవరు? యాంటీ సెంటిమిజంని ముంగడికి తీసుకొచ్చింది ఎవరు? ఇది టెర్రరిజంని తీసుకొచ్చింది ఎవరు? మళ్ళీ ఇది టాలరెన్స్, లిబర్టీ, ఇంకా హ్యూమానిటేరియన్ హ్యూమన్ రైట్స్కి విరుద్ధం కదా. ఇది ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీ మెంటాలిటీ కాదా? మళ్ళీ ఇలా నువ్వు పీస్ అని మాట్లాడుతున్నావు, ఇక్కడ నీకు శాంతి ఎడగనబడ్డదిరా పోయి? నాకు ఒక మాట అడుగుతున్నా. ఇలా యావత్ ప్రపంచం జూయిష్ కమ్యూనిటీకి నిలబడుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా. వాళ్ళు పండగ వెనకటికి ఒకటేదో ఫెస్టివల్ చేసుకుంటుంటే వాళ్ళని తీసుకొని పోయి ఆడ హమాస్ ఎట్లా చేసిరో మనం అందరం చూసినాం. 1200 మందినో 2000 మందినో హోస్టేజ్ తీసుకున్నారు. అరే చిన్న పిల్లలను ఓవెన్లో పెట్టి తల్లి ముంగట చంపిరు అప్పుడు కూడా. ఇవాళ వీళ్ళు వీడియోలు పెట్టి చెప్తున్నారు. ఇవాళ బేజాలు బయటికి వెళ్ళేటట్టు కాల్పులు జరుగుతున్నాయి ఆడ. మళ్ళీ వీళ్ళు సింపథైజర్లు విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తారు. తర్వాత ఆడ జూయిష్ ఓడు పోయి ఇజ్రాయెల్ ఓడు పుచ్చలు వల్ల కొడతారు చూడు, వెనకకేని కిందికేని బుల్లెట్లు కొట్టుడు మొదలెడతారు చూడు. అప్పుడు వీళ్ళు విక్టిమ్ కార్డ్ మొదలెడతారు. నువ్వు చేస్తావెందుకు? నీకు సమర్థత లేనప్పుడు నువ్వు మళ్ళీ దాని మీద ఇది ఏం పౌరుషం రా? నాకు అర్థం కాదు. కానీ మనుషులను చంపే పౌరుషం. కాఫీర్లు అనేటోళ్ళు బతకొద్దా అనంట, అది తప్ప అంట. మళ్ళీ మీరు ఉండడం కరెక్టేనా ఈ ఫండమెంటల్ తలకాయ నొప్పులు పెట్టుకునేటోళ్ళు? ఇవాళ నేను ఈ క్వశ్చన్ ప్రభుత్వాలను అడుగుతున్నా. వాళ్ళు మారని క్లియర్ కట్గా తెలిసిపోయింది. ఇవాళ సొసైటీ వీళ్ళ చేతులకు ఒక మళ్ళీ ఈ మూమెంట్ ఆఫ్ డార్క్నెస్కి ఈ జూయిష్ కమ్యూనిటీకి, మానవ మనుగడకి జూయిష్ అయింది. కానీ అటు కాఫీర్ సచిన్ వాళ్ళు అందరూ కాఫీర్. పహల్గామ్లో కూడా సచ్చింది కాఫీర్. ప్యాంట్ తిప్పి మరీ చూసి కాఫీర్ని చంపిండ్రు. నువ్వు అర్థం చేసుకో. దురందర్ లాంటి సినిమాలు ఖచ్చితంగా రావాలా? అంత వాయిలెన్సా? టూ మచ్ ఆఫ్ టెస్టోస్టెరోన్ అని చెప్పి మాట్లాడతారు. ఇట్ ఈస్ నాట్ టూ మచ్ ఆఫ్ టెస్టోస్టెరోన్. నేను ఇప్పుడు ఆ మహిళల పేర్లు తీసుకున్నాను అనుకో, తలకాయలు ఎడబెట్టుకుంటారో నాకు తెలియదు. అండ్ దే ఆర్ ది నోటెడ్ జర్నలిస్ట్ ఆఫ్ దిస్ నేషన్. టూ మచ్ ఆఫ్ టెస్టోస్టెరోన్ అని అంటే, అండ్ వై దిస్ టూ మచ్ ఆఫ్ టెస్టోస్టెరోన్ ఈస్ బీన్ యూస్డ్ ఫర్ ఈస్ ఎ క్వశ్చన్. వాట్ ఈస్ దట్ యాంగిల్ ఆఫ్ దట్ టూ మచ్ ఆఫ్ టెస్టోస్టెరోన్? వై డోంట్ యూ డిబేట్ ఆన్ దట్ మ్యామ్? కొట్లాడాలి కదా నువ్వు. అందులో జురందర్లో చూపించింది 10% ఆఫ్ వైలెన్సే. ఇంకా కిరాతకులు వీళ్ళు. అరే ఫ్యామిలీల ముంగట, పిల్లల ముంగట ప్యాంట్ తిప్పి పాల్గామ్లో చంపిరు. దీనికంటే మించి ఏముంటుంది? పండుకుంటున్న సైనికుల మీద బుజ్దిల్ కావాలంటారు వీళ్ళని, బుజ్దిల్ ఊరి అటాక్. పండుకుంటున్న సైనికుల మీద దాడి చేసిరు. ఎప్పుడైతే ఛాతీ నిలబడతారు చూడు, నా కొడుకులకు తడిసిపోతుంది. వాల్యూ ఆఫ్ పీస్ ఏడున్నది రా బయట చెప్పురు నాకు. వాల్యూ ఆఫ్ పీస్ ఏడున్నా చెప్పురు నాకు. మ్యూచువల్ రెస్పెక్ట్ ఏడున్నా చెప్పు. కాఫీర్ గారు చచ్చిపోవాలా అంటే మీరే బతకాలన్నారా భయ్? నాకు అర్థం కాదు. కానీ దురందర్ ఈజ్ ఎ పిక్చర్ ఆఫ్ రియాలిటీ. ఇవాళ ఎక్స్పోజ్ చేసి పడేసింది నాకు కొడుకులను, జబర్దస్త్ కంటెంట్ తీసుకొని వస్తాం ఫ్రెండ్స్ దీని మీద. ఇలా వాళ్ళందరికీ నేను ఛాలెంజ్ చేస్తున్నా, మాట్లాడుర్రా. ఎవడు మాట్లాడతలేడు ఇది? మళ్ళీ మొన్న పహల్గామ్లో అయింది, ఇవాళ ఆస్ట్రేలియాలో అయింది. మన దగ్గర 22 మంది, ఈడ 11 మంది. వాళ్ళకి ఫకర్, దీని మీద గర్వం ఉన్నది వాళ్ళకు. మళ్ళీ మన దగ్గర వచ్చి నువ్వు మతాన్ని కలపకు, మళ్ళీ దొరికినోడు ఏ మతంకి చెందినోడు? అది కూడా క్వశ్చన్ కదా. పెద్ద మహనీయులు మన దగ్గర మాట్లాడారు. ఇన్ఫాక్ట్ నాకు తెలిసి అజిత్ దోవల్ గారు కూడా మాట్లాడారు అనుకుంటా దీని ముచ్చట మీద. అమిత్ షా గారు కూడా మాట్లాడారు అనుకుంటా. ఈ మధ్య హిందువులను కూడా కలుపుతున్నారు వీళ్ళు, పైసలకు ఆశ పెట్టి హనీ ట్రాపులు చేసి.
ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ దొరికిండట స్పైయింగ్ చేసుకుంటా పాకిస్తాన్లో. నార్త్ ఈస్ట్లో ఎయిర్ బేసెస్ అన్ని ఫోటోలు, ఇన్ఫర్మేషన్, లొకేషన్లు ఇచ్చిండట పాకిస్తాన్కి. నిన్ను అరెస్ట్ చేసిరట. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్, ఆయన పేరు ఏదో శర్మ ఏమో ఉన్నది. మళ్ళీ ఇంటెలిజెన్స్ బలగాలు చాలా కష్టపడుతున్నారు ఫ్రెండ్స్. అందుకే నువ్వు ఇంత సురక్షితంగా ఉన్నావు. ఒకటి ఇట్లా కాగానే నువ్వు ఇట్లా అంటావు చూడు, మళ్ళీ దాని వెనకాల ఎంత, నువ్వు ఎందుకు జాయిన్ కాలే ఇంటెలిజెన్స్లో? నేను నిన్ను అడుగుతా. భారత్ మాతాకి జై.